హాయ్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బియ్యం పిండితోటి పునుగులు చేస్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. అయితే ఒక 3-4 ఉల్లిగడ్డలు కొంచెం మీడియంగా కట్ చేసుకొని, ఆనియన్ షాపర్ ఉంటుంది కదా అందులో వేసి కట్ చేసుకోవాలి, షాప్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ షాపర్ లేకపోతే మామూలుగా చేతితోటి సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట పునుగులు. దీంతో అయితే మంచిగా చాలా సన్నగా కట్ అవుతాయి అన్నమాట. అట్లా కట్ చేసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి. నేనైతే ఇది 95 రూపీస్కి ఏమో మీషోలోనే ఏమో తీసుకున్నాను అనమాట. చాలాసార్లు యూజ్ అవుతుంది మంచిగా. అదైతే ఆనియన్ షాపరు. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర అయితే మంచిగా కొంచెం ఎక్కువనే వేసుకోవాలన్నమాట, ఒక పిడికడి కంటే ఎక్కువనే. 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, కంప్లీట్గా బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం తినేదాన్ని బట్టి, కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ తింటారు కాబట్టి తినేదాన్ని బట్టి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు పుల్లటి పెరుగు, కొంచెం పుల్లటి పెరుగు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మన మైదా పిండి, ఇడ్లీ పిండి పునుగుల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మంచి ఇట్లా ఏమంటారు, లోపల పిండి లేకుండా కూడా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. కలర్ఫుల్గా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. ఇట్లా పెరిగి వేసుకున్న తర్వాత కలుపుకొని మనకేమన్నా వాటర్ పడతాయా లేదా అని చూసుకున్న తర్వాతనే కొంచెం అట్లా లైట్గా ఇట్లా చిలకరించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పోసుకోవద్దు వాటరు. ఇగో ఈ కన్సిస్టెన్సీ అనేది ఇట్లుండాలి. మరీ నానని అవసరం లేదు, అప్పటిదప్పుడైనా వేసుకోవచ్చు అనమాట పిండి కలుపుకొని. ఇదే లూజుగా ఉండాలన్నమాట. మరీ లూజుగా ఉంటే కూడా అంత బాగా రావు. మళ్ళా బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్ వస్తాయి. ఎందుకంటే ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది పిండికి పడతాయి అన్నమాట. మంచిగా కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. ఎంత చిన్నగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తాయి. ఇంకా ఇంట్లో వంట సోడా అవసరం లేదు, ఏం అవసరం లేదనమాట. బాగా కలిపినాం కదా, బాగా కలిపినాం కాబట్టి మంచిగా పొంగినట్టు వస్తాయి. అన్నీ వేసుకొని కలపొద్దు అనమాట. ఆటోమేటిక్ అవే పైకి తేలుతాయి, చూసిరాగో అట్లా అవే పైకి తేలాలన్నమాట. అట్లా తేలితే పిండి పర్ఫెక్ట్గా మంచిగా కలుపుకున్నట్టు. మనం పిండి బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే అయ్యగానే కాలితే పైకి తేలుతాయి అనమాట. తేలిన తర్వాత ఒకసారి మరలేసుకోవాలి. మరలేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు, సాయంత్రం ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక సాయంత్రం అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. మరి ఆయిల్ కూడా బాగా ఏం గుంజదు అనమాట. ఇంట్లో వంట సోడా ఇట్లా ఏం వేయలేదు కదా, తక్కువనే గుంజుతుంది ఆయిల్ కూడా. పునుగులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మరి పెద్దగా కూడా మరి చిన్నగా కొంచెం కొంచెం ఇట్లా వేసుకుని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమ్ అన్నీ ఇట్లనే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కూడా మళ్ళీ అదే వాయి మళ్ళీ సేమ్ వేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మంచిగా అవి ఆటంతలు అవి పైకి తేలిన తర్వాత మరలేసుకొని తీసేసుకోవాలి. మా పిల్లలైతే మంచిగా కథం చేసి ఎన్నికోళ్ళకు సరిపోలేదన్నమాట. మళ్ళీ నేను ఉప్మా చేసిన, బాగున్నాయి అనేసి అందరు తిన్నారు ఇష్టంగా. మా ఇంట్లో ఏది చేసినా కానీ అసలు మిగలదు. మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి తొందరగా ఏది చేసినా కానీ మంచిగా అయిపోతాయి అన్నమాట. సేమ్ అట్లనే మరలేసుకొని తీసేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. బియ్యం పిండి కదా, మరి మెత్తబడకుండా కూడా మంచిగా పర్ఫెక్ట్గా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఒక అరగంట సేపు అయితే ఖచ్చితంగా క్రిస్పీగా ఉంటాయి. ఇక తర్వాత ఏవైనా సరే మైదా పిండి అయినా మెత్తబడతాయి కదా, ఇవి కూడా అంతే. ఒక 1/2 అవర్ పాటు అయితే ఖచ్చితంగా క్రిస్పీగా ఉంటాయి. మంచిగా పిండి ఉల్లిగడ్డలు వేసి ఎక్కువ వేసి కలుపుకుంటే మంచిగా ఎంతసేపు అయినా 1/2 అవర్ పాటు మంచిగా క్రిస్పీగా ఉంటాయి అనమాట. ఇవన్నీ అయినాయి అనమాట. చూపిస్తా చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చినాయో. ఇట్లా ఇట్లా ఫ్రిడ్జ్ చేయగానే ఇరుగుతుంది అనమాట. ఇట్లా చూసిరా ఎంత బాగా, అసలు మెత్తగా కానే కాదనమాట. మంచిగా లోపల అయితే అస్సలు పిండి అన్న మాటనే ఉండదన్నమాట. మంచిగా వస్తాయి గుల్లగా, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అనమాట. చూపిస్తా చూడండి ఒకటి. ఇట్లా ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా వస్తుంది పునుగులు. చాలా చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట. మీరు కూడా ఒకసారి ఇట్లా బియ్యం పిండితోటి పునుగులు చేయండి. చేసిన తర్వాత ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.
చేసుకొని తిన్న తర్వాతన చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.